దగ్గర నుంచి చూస్తే చాలా క్లియర్గా అసలు ప్రతి ఒక్క పార్ట్ తెలుస్తుంది అనమాట. చాలా బాగుంది. హలో గాయ్స్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. నేను మీ కృతిక్ని. ఈరోజైతే నేను ఇంకో పేపర్ క్రాఫ్ట్తోనైతే మీ ముందుకైతే వచ్చాను. ఎందుకంటే లాస్ట్ టైం మా కృతిక్ పేపర్తోని స్కార్పియన్ చేశారు కదా, దానికైతే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం మరి? బుక్ హోల్డర్ అట్లాంటివి చేస్తాను. ఈసారి అందరికీ యూజ్ అయ్యేలాగా, అంటే పిల్లలకి, స్టూడెంట్స్కి స్పెషల్గా, ఇంకా బుక్స్ చదివే వాళ్ళకి కూడా మనము ఏ పేజ్ లాస్ట్ చదవమనేది ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాము. అందుకోసము అలా అవ్వకుండా ఉండడానికి మా కృతిక్ అయితే ఒక మంచి పేపర్ క్రాఫ్ట్ అయితే చేస్తున్నాడు. ఇదైతే అందరికీ యూజ్ అవుతుంది. సో కృతిక్ స్టార్ట్ చేద్దామా మరి? ఓకే, ఇప్పుడు పేపర్ అయితే ఇది A4 షీట్ తీసుకున్నాడు. A4 కానీ పెద్దదే. గైస్, ఇక్కడైతే నేను 10x20 సెంటీమీటర్స్ పేపర్ అయితే తీసుకున్నాను. మీకు కావాలంటే ఇదే బుక్ హోల్డర్ పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు, అంటే 30x15 సెంటీమీటర్స్ ఎక్సెట్రా. ఇక్కడైతే ఈ పేపర్ ఎలా తీసుకోవాలంటే, లెంత్ ఒక సైజు ఉంటే విడ్త్ అయితే దానికి హాఫ్ సైజ్ అయితే ఉండాలి. నా సజెషన్ ఏంటంటే చిన్నగా క్యూట్గా ఉంటేనే బాగుంటుంది ఇదైతే. గైస్, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, దెన్ మీకు ప్రాసెస్ అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడైతే ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తున్నాను కదా, అదైతే ప్రాపర్గా వచ్చేటట్టు చూసుకోండి, లేకపోతే అటర్ ఫ్లాప్ అవుతుంది. స్టెప్ అయితే నాకు కూడా కొంచెం కాంప్లెక్స్గానే అనిపించింది, కానీ కరెక్ట్గా చూస్ చేస్తేనైతే ఈజీగా వచ్చేస్తుంది.
ఇంకైతే నేను ఇది చేస్తున్నాను కదా, ఇదే డ్రాగన్ హోల్డర్ది. ఈ డ్రాగన్ హోల్డర్ చేయడం కూడా వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్ దీనిలో. స్టెప్ అయితే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది కానీ ఈజీగానే ఉంటుంది కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే. నేనైతే అడగడం మర్చిపోయాను, నేను లాస్ట్ టైం స్కార్పియన్ అయితే చేశాను కదా, అది మీలో ఎంతమంది ట్రై చేశారు? మీకు ఈజీగానే వచ్చేసిందా లేకపోతే డిఫికల్టీస్ ఏమైనా కనిపించాయా? మీరు ఇలాంటివి ఇంకా పేపర్తోని ఏం చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక్కడైతే మనం డ్రాగన్ షేప్ అయితే బిల్డ్ చేసుకుంటున్నాము. ఇక్కడ నుంచి అయితే మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తేనే మీకు డ్రాగన్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది.
ఇక్కడైతే డ్రాగన్ ది వింగ్స్ అయితే చేస్తున్నాను. గైస్ ఇక్కడైతే మనం డ్రాగన్ ఫేస్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే మోస్ట్ అట్రాక్టివ్ పార్ట్స్ వింగ్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను పైకి కిందికి అలా ఫోల్డ్ చేసుకుంటూ చేశాను ఈ వింగ్స్ అయితే. గైస్ ఫైనలీ వింగ్స్ తప్ప అంతా రెడీ అయిపోయింది. మనం ఈ వింగ్స్ అయితే రెడీ చేసుకుంటే మన డ్రాగన్ హోల్డర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నేనైతే ఎప్పుడెప్పుడు అవుతుందని వెయిట్ చేస్తున్నా.
మా కృతికి ఇట్లాంటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తున్నా నాకైతే అర్థమైతే లేదు. అసలు ఆ పేపర్ తోటి, ఇంత చిన్న పేపర్ తోటి అంత క్రియేటివ్గా చేయొచ్చా అని కూడా మా కృతిక్ని చూసినాక నాకు అర్థమవుతుంది. ఇక్కడ కూర్చొని అసలు నేను బిత్తరపోతున్నా ఏం చేస్తుండే అని. చూసిరా ఇది ఒక చిన్న పేపర్తోని ఇంత క్రియేటివ్గా చేసిండు. మనం బుక్లో ఇలా లోపల పెట్టుకోవచ్చు అనమాట. దగ్గర నుంచి చూస్తే చాలా క్లియర్గా అసలు ప్రతి ఒక్క పార్ట్ తెలుస్తుంది అనమాట. చాలా బాగుంది. మా కృతిక్ ఇట్లాంటి ఐడియాలు ఎట్లా వస్తాయో నాకైతే తెలియదు, కానీ మా కృతిక్ చేస్తున్నంతసేపు నేను అలా చూస్తూ కూర్చున్నాను. నాకైతే ఇట్లాంటివి చేయడానికి అస్సలు రాదు. నాకైతే ఒక పేపర్తోని ఒక బోట్, ఇంకా అంతే. ఆ బోట్ కూడా రెక్కల బోట్ ఒకటి, నార్మల్ బోట్ ఒక్కటే వచ్చు. ఇంకా మా కృతిక్తోని మెల్లమెల్లగా అన్నీ నేర్చుకోవాలి నేను. ఇప్పుడు ఈ డ్రాగన్ బుక్ మార్క్ని ఎట్లా పెట్టుకోవచ్చు అనేది మా కృతిక్ చూపిస్తాడు. ఇక్కడ మధ్యలో ఇక్కడ ఏ పేజ్ రీడ్ చేస్తుంటే అది తీసుకొని సపోజ్ ఇది మిడిల్ అనుకో, ఇక్కడ పెట్టుకుంటే ఏ పేజ్ కావాలి అక్కడ ఇది లోపలికి అనుకోవాలి. ఓకే, భలే ఉంది. చూడండి ఇగో ఇలా, అంటే మనం ఎంత లోపలికైనా అనుకోవచ్చు. ఇగో ఇట్లా ఎక్కడ వరకు రీడ్ చేసామో పేపర్ అక్కడ వరకు మనము ఆ పేజ్లో మనం ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. బాగుంది కదా ఐడియా, చాలా మంచిగా యూనిక్గా ఉంది. మామూలుగా అయితే అప్పట్లో మనం ఇట్లా పేపర్ ఫోల్డ్ చేసి పెట్టుకునే వాళ్ళం కదా, ఇక్కడ బుక్ ఇలా పేపర్ని అయితే ఫోల్డ్ చేసి పెట్టుకునే వాళ్ళం కదా. ఇప్పుడైతే పేపర్ కూడా పాడవ్వకుండా మంచిగా బుక్ నీట్గా ఉంటుంది, ఇది పెట్టుకోవచ్చు. చూడ్డానికి కూడా ఎంత బాగుంది చూడండి. చూసారు కదా గైస్, డ్రాగన్ ఎలాగుంది, మీకు నచ్చింది కదా? నచ్చితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఎలాగొచ్చిందో కూడా కామెంట్ చేయండి. గైస్, ఈ క్రాఫ్ట్ నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.